ఈ అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకి ఎక్కువ శాతం సీట్ల కేటాయింపు నా లక్ష్యంగా ఉంటుంది. దాంతోపాటు ప్రతి అంశాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని, ప్రతి సమస్యని మేము చేపట్టి ముందుకు సాగుతాం. పోరాట పందాలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి. కాని పక్షంలో పోరాట పందాన్ని ఎంచుకుంటాము. ప్రస్తుతం విభజన హామీలు అమలు కావచ్చు, లేదా విశాఖ ఉక్కు అది నిలబడటానికి క్యాప్టివ్ మైన్స్ కావచ్చు, ప్రతి విషయంలో ప్రతి వైద్యులు, కరెంటు ఉద్యోగులు వీళ్ళందరి సమస్యల్ని చేపట్టి ముందుకు సాగుతాము. ప్రస్తుతం కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. అవినీతి ప్రధానంగా ఉంటుంది. కొంతమంది అవినీతి కిటికీలు తెరిస్తే కొంతమంది తలుపులు తెచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న కాలంలో ఏకంగా లాకులు ఎత్తేయడం జరిగింది. మన బడ్జెట్ ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ 16 లక్షల కోట్లు. అందులో చూసుకుంటే 1 లక్ష కోట్ల పైనే ఈ రాజకీయ నాయకులు అవినీతి చేస్తున్నారు. దీన్ని కట్టడి చేయడానికి, ఆ ఫలాల్ని అట్టడుగు వర్గాలకు అందించడానికి మేము దీని మీద తీవ్రంగా పోరాటం చేయడం సంసిద్ధులమై ఉన్నాము. అలానే అందరినీ కలుపుకొని ఐకమత్యంగా ధైర్య సాహసాలతోటి, విలువలతోటి, విధానాలతోటి, సమన్వయంతో, సంయమనంతో, పారదర్శకతతో, జవాబుదారీతనంతో ముందుకు సాగుతాము. రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు సానుకూలంగా, ఫ్రెండ్లీగానే వెళ్తాం. గవర్నమెంట్తో వెన్ను పక్షులు మొండి వైఖరి ప్రదర్శిస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తూ ఉద్యమ బంధాన్ని ఎంచుకుంటాము. కాబట్టి మీ అందరూ కూడా ఆ పోరాట బంధాలు మాతో భాగస్వాములు కావాలని చెప్పేసి మనం చేస్తున్నాం. పార్టీ దీంట్లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలను కూడా ఈ ఉద్యమంలో మమేకం చేసి విశాలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడానికి